ఏం మాట్లాడరేంటండి? చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌనవ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ? ఏంట్రది? అయినా చిన్న గొడవే కదండి. చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి, ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చుని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి గాని. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది? మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాలేదు సార్. హాల్ టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అర్జెంటుగా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా 4 రోజుల దాకా రావడానికి చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. బొట్టు పెట్టుకోరా, బొట్టు పెట్టుకో. ఏది ప్యాడి ప్యాడి ప్యాడి. ఎగ్జామ్ రాసే ముందు ఈ హనుమాన్ చాలీసా బాగా చదివి మరీ మొదలు పెట్టు. ఓకే? ఎగ్జామ్ ఏంటమ్మా ఫ్రెండ్సా? బావా నాకు వదిలే బావ, నేను చూసుకుంటాను. జల్లిడేసి మరీ జల్లించేస్తాను బావా. అయినా ఇదేదో జంబ్లింగ్ సిస్టమ్ అంట బావా. ఏ సెంటర్లో చేసిన వాళ్ళు సెంటర్లో పడరంట బావా. మనమ్మాయి బావా, శశి కాలేజ్ బావా. బావా నేను చూసుకుంటాను బావా. స్వప్న వచ్చిందా? స్వప్న హే బోనా, స్వప్న సెంటర్ ఇక్కడేనా? కాదు, శశి కాలేజ్ అట్రా. నువ్వు ప్యాడ్ పట్టుకోరా, నేను ఎప్పుడే కలిసి వచ్చేస్తా. మరి పిచ్చోడా, హాఫ్ అన్ ఎగ్జామ్ పెట్టుకోని వెళ్తానంటే ఏంటో? ఇప్పుడు ½ అవర్ ఎగ్జామ్కి ఉంది, ½ అవర్ లేట్ అయినా చేస్తారు. టోటల్ గంట ఉంది, సరిపోతుంది. బాయ్. రే చాలా దూరం రాది. ఎగ్జామ్ టైం అయిపోయిందమ్మా, వెళ్ళండి.
మనం ఎంత హ్యాపీగా ఉన్నామో. మాట్లాడితే మన పేరెంట్స్ ఏవో ఏం చేసినా మీ ఆనందం కోసమే కదా అంటారు. మరి అదే ఆనందం కోసం హ్యాపీగా కలిపేయచ్చు కదా. ఎందుకు అర్థం చేసుకోరు? నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? నీకేమైనా పిచ్చా? మా నాన్న గురించి నీకు తెలీదు. చంపేస్తాడు. ఏంటి మాట్లాడితేనే చంపేస్తాడా? అయినా నువ్వే అన్నావు కదా ఒకే చోట జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు హ్యాపీగా చదువుకుందామని. ఒకవేళ వర్కౌట్ కాలేదనుకో నువ్వు చెప్పినట్టే చేద్దాం. 4 సంవత్సరాలు కాదు బాలు, 4 నిమిషాలు కూడా నేను కలుస్తానని నాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడావనుకో, అమ్మో వద్దు వద్దు. ఏమో ఒప్పుకోవచ్చేమో.